హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిహెచ్ మామ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కాస్త కమెంట్ అయితే చేయండి. ఈరోజైతే మేము ఈ పార్క్ అయితే వచ్చేసాం. మేము తిరుపతిలో ఉంటున్నాం కాబట్టి తిరుపతిలో చాలా పార్క్స్ ఉన్నాయి. అందులో ఇది ఒక పార్క్ అన్నమాట. ఇది ఎక్కడుందంటే వైకుంఠపురం ఆర్చ్ దగ్గర ఉన్న ఏరియాలో అయితే ఉందండి. తిరుపతిలో ఉంటున్నా కానీ కొంతమందికి ఈ పార్క్ అనేది తెలియకపోవచ్చు. బికాజ్ ఇది వైకుంఠపురం సైడ్ అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి తిరుపతికి పెద్దగా తెలియకపోవచ్చు అనుకుంటున్నాను. బట్ ఇట్ సైడ్ ఏరియా వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పార్క్ అనేది తెలుసు, విజిట్ అయితే చేసుంటారు. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ పార్క్ అన్నమాట మీకు చూపించడం. ఇట్లా తిరుపతిలో ఇంకా చాలా పార్కులు ఉన్నాయి. అవన్నీ కూడా కంపల్సరీ వచ్చే వీడియోస్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ పార్క్లో అయితే సపరేట్గా ఒక జిమ్ మిషన్స్ అంటారో ఇన్స్ట్రుమెంట్స్ అంటారో తెలీదు, జిమ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇది మెయిన్లీ పెద్దవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, మంచి బాడీ ఎక్సర్సైజ్ అవుతుందండి. నేనైతే ఫస్ట్ రావడమే ఇక్కడికి వచ్చాను. మా పిల్లలు చూసినట్టయితే వాళ్ళకి ఇది కొత్తనే, బట్ వాళ్ళు ట్రై చేయాలనేసి ఫోర్స్ చేసి మరీ అన్నీ ఎక్కుతున్నారు, ట్రై చేస్తున్నారు మ్యాక్సిమము. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంతెందుకు మా చిన్న పాప కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కాలనేసి ఎంతో ఏడుస్తుంది. బట్ ఓకే అండి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఈ ఐటమ్స్ అవిలాల పార్క్లో అయితే ఉండేది, అప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళము. బట్ తిరుపతిలో ఇది చూడడం ఫస్ట్ టైం అన్నమాట ఈ పార్క్లో. తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని పార్కుల్లో కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది వచ్చి ప్లే గ్రౌండ్ ఏరియా అండి. మేము ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ వచ్చాము ఈ పార్క్కి. అప్పుడు మా చిన్న పాప వీటిని చూసింది కానీ ఉయ్యాలో కూర్చోబెడితే భయపడింది, అసలు సంక దిగలేదు. బట్ ఈసారి మాత్రము కొంచెం ధైర్యం వచ్చినట్టుంది. ఉయ్యాల బాగా ఊగుతుంది. ఎంతసేపు అంటే మ్యాక్సిమం 20 minutes పైనే ఊగింది. సరే ఇంకా చాలు లేయి అంటే కూడా లేయలేదు, ఏడుస్తుంది ఇంకా ఊగాలనేసి. అలాగే ఇది వచ్చి జారే బండ అండి. ఇక్కడ కూడా మనకు పెద్ద పిల్లలకి సపరేట్గా ఉంది, అలాగే చంటి పిల్లలకి సపరేట్ ఉంది. ఉయ్యాలు కూడా అంతే అండి, చంటి పిల్లలకి సపరేట్ ఉంది, కొంచెం పెద్ద పిల్లలకి సపరేట్గా ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ముందు ఒకసారి వచ్చినప్పుడు చాలామంది పిల్లలు రష్ ఉండే వల్ల అన్నీ ఎక్కలేకపోయింది. బట్ ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం కొంచెం పిల్లలు తక్కువ ఉన్నారు. సో బాగా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎక్కింది, అన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేసింది. ఇంకా మా చిన్న పాపను కూడా సపరేట్గా కిడ్స్ ఉండే జారే బండ్లు అయితే కూర్చోపెట్టాము. ఫస్ట్ భయపడింది కానీ మళ్ళీ బాగా ఆడుతుంది. తన భయం లేదు తనకి, మేము భయపడుతున్నాం అది ఎక్కడ పడుతుంది అనేసి. ఇంకా వెనకాల వచ్చే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం అండి మా పాప ఉయ్యాలు ఎక్కడం, అలాగే జారబండ జారడం కూడా. కానీ చూడండి, ఒక 2-3 times జారిన తర్వాత రివర్స్లో ఎక్కడానికి ట్రై చేస్తుంది. హౌ ప్రిటీ కదా అసలు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మనం పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే వాళ్ళకి ఇట్లా పిక్నిక్కి లేదంటే ఇట్లాంటి పార్కులకు తీసుకొని రావాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. అప్పుడే పిల్లల యొక్క బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది, మెంటలీ ఫిజికలీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. అసలు మేము చిన్నప్పుడైతే సండే అయితే మాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా ఫాదరు ప్రతి సండే మమ్మల్ని మున్సిపల్ ఆఫీస్ పార్క్కి తీసుకొని వెళ్ళేవాడు. సో మాకు సండే అంటే అంత ఇష్టము. బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనము వీక్లీ పార్క్కి తీసుకొని పోవాలంటే ఛాన్స్ అస్సలు కుదరదు. బట్ మంత్లీ 1 time or 2 అయినా మనం విజిట్ చేయాలి. ఇలా పిల్లల్ని పార్క్కి తీసుకొని రావడం వల్ల మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మెంటల్ స్ట్రెస్ అంతా పోతుంది, మన మైండ్ అనేది కూడా చాలా రిలీఫ్ అవుతుంది. మనం బయట వెళ్ళి వేల డబ్బు పెట్టి
ఏదో ఒక థెరపీ తీసుకోవడం కాదండి. మన పిల్లలతో మనము ఇలా పార్కులకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ పిల్లలతో ఎంజాయ్ చేస్తే చాలండి. మనకి ఏ థెరపీ కూడా అవసరం లేదు. మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. చాలామంది పేరెంట్స్ పార్క్ వెళ్ళడానికి ఇష్టపడరండి. కానీ ఒకటి ఆలోచించండి, మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ పార్క్ తీసుకొని వెళ్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, ఎంత ఫ్రీగా మైండ్ ఉండేదో అర్థం చేసుకోండి. పిల్లల్ని కాస్త ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, పిల్లల్ని ఎప్పుడు మనము చిన్న వయసు నుంచే వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా చాలా ఇంప్రూవ్ చేయాలండి. అది ఒక ఫిజికల్ యాక్టివిటీస్తోనే వస్తుంది. చిన్ననాటి బాల్యం అనేది చాలా చాలా గొప్పదండి. అది ఏజ్ మారినాక మళ్ళీ అట్లాంటి లైఫ్ రాదు. సో పేరెంట్స్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేసేటట్టు చేయాల్సిన బాధ్యత మనదండి. కాబట్టి తప్పకుండా పిల్లలతో స్పెండ్ చేయండి. మీకు పిల్లలకి సంబంధించిన ఏరియాస్ లైక్ పిక్నిక్ లాగా బయట వెళ్ళడం కానీ, లేదంటే పార్క్ వెళ్ళడం కానీ, ఇంకా సంథింగ్ ఇంకెక్కడికైనా వెళ్ళి పిల్లలతో అయితే స్పెండ్ చేయండి. ఓకేనా? సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్కి వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయండి. మా పాప చూసారా, ఈ యాక్టివిటీ లాస్ట్ వీక్ స్టార్ట్ చేసింది, భయపడి దిగేసింది. బట్ నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ట్రై చేయని చెప్పాను. దాని కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి ఆ పక్క నుంచి ఎక్కి ఈ పక్క దిగుతుంది. సెకండ్ టైంకి ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యిందో మీరే చూడండి. ఇంకా నెక్స్ట్ ఇదైతే సీసా. ఇక్కడ సీటింగ్ లేదు కాబట్టి తను అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యింది తప్ప ఇది కూడా ఎంజాయ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి జిమ్ ఏరియా సపరేట్గా ఉంటుంది, పిల్లలకి ప్లే గ్రౌండ్ ఏరియా సపరేట్గా ఉంటుంది, అలాగే వాకింగ్ ఏరియా సపరేట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయ్స్, సీ యూ లేటర్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.